జీవితం మీరు ఏదైతే వద్దనుకుంటారో దాన్నే మీకు ఇస్తుంది. మీరు ఏది కావాలనుకుంటారో దాన్ని ఎప్పుడూ మీకు దూరం పెడుతుంది. నీలో సాధించాలి అనే తపన ఉండాలి కానీ అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యమవుతుంది. మనసు బాగోలేనప్పుడు ఆలోచనలు చేయకండి. శరీరం బాగోలేనప్పుడు పనుల గురించి ఆలోచించకండి. గోరంతలుగా కనిపిస్తాయి. ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో తెలియాలంటే ప్రవచనాలే వినాల్సిన పని లేదు. నీ జీవితంలో నీకు ఎదురైన అనుభవాలు చాలు. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే నీకు జరిగే మంచి నీకు ఆనందాన్ని ఇస్తే నీకు జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. పూర్వం రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారట. ఇప్పటి రోజుల్లో మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు. నలిగినంత మాత్రాన కరెన్సీ నోటు విలువ తగ్గిపోదు. ఓడినంత మాత్రాన మనిషి జీవితం ఆగిపోదు. తీయగా మాట్లాడి మోసం చేసేవాడిని అందరూ అభిమానిస్తారు. కఠినంగా మాట్లాడి నిజాయితీగా ఉండేవాడిని అందరూ ద్వేషిస్తారు. సమాజం తీరే అంతా. నీ కళ్ళల్లో నీళ్లు రావాలంటే కష్టాలే రావాల్సిన అవసరం లేదు. నీకు ఇష్టమైన వాళ్ళు గుర్తొస్తే చాలు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. జీవితమంతా ఏడవాల్సి వస్తుంది. అలాగే ఎవరికి ఎక్కువగా మీ మనసులో స్థానం ఇవ్వకండి. వారి వల్లే మీ జీవితంలో తేరుకోలేని దెబ్బ తగులుతుంది. కనిపించే మనుషులను మోసం చేసి కనిపించని దేవుడిని మొక్కినంత మాత్రాన మంచివాళ్ళు అయిపోరు. జీవితంలో చాలామంది ఓడిపోతున్నారంటే కారణం అదృష్టం, తెలివిలేక కాదు. అబద్ధం ఆడలేక, ఎవరినీ మోసం చేయలేక. బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పండి. అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు. నమ్మకం పోయిన బంధం మాత్రం తిరిగి రాదు. లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవ్వేవాడికి ఏడ్చే రోజులు వస్తాయి. ఏడ్చేవాడికి నవ్వే రోజులు తప్పక వస్తాయి. కాస్త ఓపిక పట్టాలి అంతే. ఎంత బాగా బండిని లాగినప్పటికీ గుర్రానికి దెబ్బలు తప్పవు. అలాగే ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చినప్పటికీ చెట్లకి రాళ్ల దెబ్బలు తప్పవు. అలాగే నీవు ఎంత గొప్పవాడిగా ఎదిగినా నీకు కొందరి విమర్శలు తప్పవు. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా టైంను బట్టి ఆకులు, పువ్వులు, పండ్లు వస్తుంటాయి, పోతుంటాయి. అలాగే నువ్వెంత నీతిగా బతికినా కష్టాలు, కన్నీళ్లు వస్తుంటాయి, పోతుంటాయి. నేర్చుకోవాల్సిందల్లా తడబడడం కాదు, స్థిరంగా నిలబడడం. జీవితం అనే నాటక రంగంలో మనిషికి స్వార్థం పెరిగింది. పైకి మాట్లాడేది ఒకటి, లోపట ఉండేది మరొకటి. గుర్తుంచుకో. మనిషిని చెడు ఆకర్షించినంత తొందరగా మంచి ఆకర్షించదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది. మంచి కష్టాలతో మొదలై సుఖంగా బతికేలా చేస్తుంది. ఒక సమస్యకు ఎంత ఆలోచించినా పరిష్కారం దొరకలేదంటే అది సమస్య కాకపోవచ్చు. అంగీకరించక తప్పని వాస్తవం కావచ్చు. కోపం వచ్చినప్పుడు కళ్ళ నుండి కన్నీరు రానివ్వండి, కానీ నోటి నుండి మాట రానియొద్దు. కన్నీటితో కోపం పోతుంది, కానీ మాట జారితే ఎదుటివారికి బాధ కలుగుతుంది. అబద్ధాలతో, మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నప్పటికీ అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమ మార్గం. మనకు అవసరం లేని విషయాల గురించి, అర్థం చేసుకోలేని మనుషుల గురించి ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత మంచిది. డబ్బు ఇది ఉంటే 10 మందిలో ఒక్కడివి అని చూపిస్తుంది ఈ సమాజం. ఇది లేకుంటే పనికిమాలిన వాళ్ళలో ఒక్కడు అని నిందిస్తుంది. తాతలు, తండ్రులు సంపాదించిన ఆస్తుల మీద మీసాలు మెలేయడం కాదు. నువ్వు కష్టపడి సంపాదించిన రూపాయితో జల్సా చెయ్యి. అప్పుడే నీ జీవితానికి ఓ అర్థం ఉంటుంది. నిజం నొప్పిని ఇస్తుంది, అబద్ధం ఆనందాన్ని ఇస్తుంది. కానీ నిజం ఇచ్చిన ప్రశాంతత అబద్ధం ఇవ్వలేదని గుర్తుపెట్టుకోండి. 100 మంది 100 రకాలుగా చెప్తారు. అవన్నీ పట్టించుకునే ప్రశాంతతను కోల్పోవద్దు. మీ అంతరాత్మ చెప్పింది చెయ్యండి. ఎందుకంటే అదే మిమ్మల్ని ఎప్పుడూ మోసం చెయ్యదు. పక్షి చెట్టు మీద కూర్చున్నప్పుడు కొమ్మ విరిగిపోతుందేమో అని భయపడదు. ఎందుకంటే తన నమ్మకం కొమ్మ మీద కాదు, తన రెక్కల మీద. అలాగే ఎప్పటికీ మీరు కూడా మీ మీద నమ్మకం కోల్పోకూడదు.
ఏదైనా సాధించాలన్న ఆలోచన మీ మనస్సులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు ఎదురైనా నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఒకరు మిమ్మల్ని ప్రతిరోజు పలకరిస్తున్నాడు అంటే వారికి పనిలేక కాదు, వారి మనసులో మీ స్థానం ప్రత్యేకమని అర్థం. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేవాడు ఆనందంగా ఉంటాడు. ఆనందంగా ఉండేవాడు ఆరోగ్యంగా ఉంటాడు. తన చుట్టూ ఉన్నవాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. నీ గురించి నువ్వు నిజం చెప్పినా ఎవరూ నమ్మరు. అదే నీ గురించి నీ పక్కవాడు అబద్ధం చెప్పినా నమ్ముతారు. ఎందుకంటే ప్రతివాడు తనే మంచి అనిపించుకోవాలి అనుకుంటాడు, చెప్పేవాడైనా వినేవాడైనా. మనల్ని మనం ప్రశ్నించుకోగలిగితే మనకు ఒక్కసారైనా జీవితంలో మనం ఏం చేస్తున్నాం, పరిస్థితులు ఏం ఎలా చేయాలి మీ అనే కర్తవ్యం సమాధానం మీకు గుర్తుంటే ఖచ్చితంగా జరగవలసిన పనులు అవే సక్రమంగా జరిగిపోతాయి. లైఫ్ ఎలాంటిది అంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది, అన్నీ అర్థమయ్యే వయసులో కన్నీళ్లను తెప్పిస్తుంది. మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటే. ఎందుకంటే ఏ కులపోడు పండించినా పండుతుంది, ఏ కులపోడు చనిపోయినా తనలోకి తీసుకుంటుంది. లైఫ్లో 3 విషయాలు ఎప్పుడూ దూరం చేసుకోకూడదు: ఇచ్చిన మాట, పెంచిన నమ్మకం, నమ్మిన వారి హృదయం. లైఫ్లో ఎవరి మీద అంత నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడతారో తెలియదు, ఎప్పుడు దూరం పెడతారో తెలియదు, ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలియదు. పంటను చీడపురుగుల నుంచి, మనిషిని అసూయ ద్వేషాల నుంచి కాపాడుకోకపోతే చివరికి మిగిలేది అంతా నష్టమే. పంట అయినా జీవితమైనా అంతా వ్యర్థమే. ఎదుటివారిని చూసి నీవు అసూయ పడుతున్నావంటే వారికన్నా నీవు తక్కువని నీవే ఒప్పుకొని బాధపడుతున్నావని అర్థం. 16 ఏళ్ళు నిండిన కుర్రాడు కష్టపడుతున్నాడు అంటే తండ్రి సరిగ్గా లేడని అర్థం. 60 ఏళ్ల పైబడిన వ్యక్తి కష్టపడుతున్నాడు అంటే కొడుకు సరిగ్గా లేడని అర్థం. భరించలేని బాధను, పట్టరాని సంతోషాన్ని ఎక్కువగా ఇచ్చేది నీవు ప్రేమించిన వారే. దీపం మీద కోపం వస్తే చీకటి అయ్యేది మీకే. ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది మీకే. ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది మీరే. మగాడు లేకపోయినా స్త్రీ బ్రతకగలదు. కారణం స్త్రీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ. స్త్రీ లేకుండా మగాడు బ్రతకలేడు. కారణం మగాడి ఆత్మవిశ్వాసమే స్త్రీ కాబట్టి. నా అనేవారు ఎందరున్నా భర్త అనేవాడు స్త్రీకి భగవంతుడు. నిన్ను నమ్మించేవారు ఎందరున్నా నీతో నమ్మకంగా ఉండేది భార్య మాత్రమే. ఎదుటివారిలా బ్రతికేంత డబ్బు నీ దగ్గర లేకపోవచ్చు, కానీ నీలా నీవు బ్రతికేంత ధైర్యం నీలో ఉంది. అది తెలుసుకోవాలి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని మంచి మంచి మోటివేషనల్ వీడియోస్, డెవోషనల్ వీడియోస్, మోరల్ స్టోరీస్ గురించి నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.